న్యూస్ హైదరాబాద్ జలసౌధలో కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశం కొనసాగుతోంది. కేఆర్ఎంబీ చైర్మన్ అతుల్ జైన్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో తెలంగాణ, ఏపీ నుంచి జలవనరుల శాఖ ఉన్నతాధికారులు, ఇంజనీర్లు పాల్గొన్నారు. తెలంగాణ ఈఎన్సీ అనిల్ కుమార్, ఏపీ ఈఎన్సీ వెంకటేశ్వరరావు భేటీకి హాజరయ్యారు. అయితే సమావేశంలో వివిధ అంశాలపై అధికారులు చర్చిస్తున్నారు. ఇక రెండు రాష్ట్రాలకు కృష్ణా జలాల విడుదల, ఇప్పటి వరకు వినియోగం, జలాశయాల్లో నిల్వలు, కృష్ణా పరివాహకంలో టెలిమెట్రీ పరికరాల ఏర్పాటు, సాగర్, శ్రీశైలం జలాశయాల ఆనకట్టల మరమ్మతులు, బోర్డుకు నిధుల కేటాయింపు, రెండు రాష్ట్రాలు నిర్మిస్తున్న ప్రాజెక్టులపై పరస్పర ఫిర్యాదులపై చర్చిస్తున్నట్లుగా సమాచారం. నారాయణపేట, కొడంగల్ ప్రాజెక్ట్, అచ్చంపేట, సుంకిసాల, పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులపై, ఏపీ రాయలసీమ పోతిరెడ్డిపాడు విస్తరణ, ఆర్డీఎస్ కుడి కాలువ పనులపై తెలంగాణ అభ్యంతరాలు చెబుతున్నాయి. టెలిమెట్రీ స్టేషన్ ఏర్పాటు, నిధుల కేటాయింపు విషయంలో వాదనలు జరిగే అవకాశం ఉంది. ఈ సమావేశానికి సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, సమావేశానికి సంబంధించి ఇప్పటి వరకు ఏ అంశాలు చర్చించారు, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? తెలంగాణలో పెట్టుబడులే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే కొనసాగుతుంది. రెండవ రోజు దావత్ పర్యటనలో భాగంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో అయితే ముఖ్యమంత్రి పాల్గొనడం అయితే జరిగింది. అయితే ఈ యొక్క సమావేశంలో ముఖ్యంగా రైతులకు సంబంధించి ఏ విధంగా సస్టైనబుల్ అంటే రైతులకు ఇన్కమ్ ఏ విధంగా పెరగాలి, సాంకేతిక పరిజ్ఞానం ఏ విధంగా ముందు పెంపొందించుకొని రైతులకు టెక్నాలజీ అంటే వ్యవసాయంతో పాటు కూడా ఈ సాంకేతిక రంగాన్ని అందిపుచ్చుకొని వ్యవసాయం ఏ విధంగా చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు సమావేశాలు నిర్వహించడం జరిగింది. రైతులకు మహబూబ్నగర్ వేదికగా కూడా ఈ యొక్క సాంకేతిక పరిజ్ఞానంపై అయితే అవగాహన కల్పించడం జరిగింది. అయితే దావోస్ పర్యటనలో భాగంగా ఈ రైతులకు సంబంధించి ప్రభుత్వం ఆలోచన ఏ విధంగా ఉంది, ఎట్లా ఈ యొక్క రైతులకు ఇన్కమ్ ఆదాయం పెంచే మార్గాలు ఏ విధంగా వెళ్ళాలి, ఏ విధంగా ముందుకెళ్తుంది ప్రభుత్వం అనే విషయంపై అయితే మంత్రి శ్రీధర్ బాబు అయితే ఈ యొక్క పెట్టుబడిదారులతో అయితే సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యొక్క టార్కెన్ సుల్తాన్, చైర్మన్ ఆఫ్ ఎలిజిబిలిటీ మీట్స్ ఐటీ ఇండస్ట్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు మొదటి సమావేశం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా రైతులు రాష్ట్రంలో సాంకేతిక రంగాన్ని అందిపుచ్చుకొని రైతులకు ఏదైతే సాగు రంగంలో ఈ పెట్టుబడిదారులు ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుంది, పెట్టుబడిదారులకు ఏ విధమైన అవకాశాలు ఉన్నాయి, సాంకేతిక రంగాన్ని అందిపుచ్చుకొని ముందుకు వెళ్ళడం ఏ విధంగా, రైతులకు ఇక్కడ పెట్టుబడులు పెట్టడం వల్ల అటు సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకొని రైతులు ముందుకెళ్లడమే లక్ష్యంగా ఈ యొక్క పెట్టుబడులు పెట్టాలని చెప్పేసి కూడా వాళ్ళకు వివరించడం జరిగింది. అంతేకాకుండా సాంకేతిక రంగాన్ని అంటే ఇప్పటికే గ్రీన్ ఎనర్జీ పాలసీ తీసుకుని అటు వివిధ రకాలుగా ఎనర్జీని అంటే ఎనర్జీని ఉత్పత్తి చేసి రైతులకు అందించడమే కాకుండా అటు ఏదైతే పెట్టుబడిదారులు ఉంటారో పెట్టుబడిదారులకు కూడా ఇటు విద్యుత్ కి వ్యవసాయదారులకు అభినవ సంబంధం ఈ రెండు శాఖల మధ్య ఉంటుంది. కాబట్టి ఈ విద్యుత్ ని ఉత్పత్తి చేసి అటు రైతులకు అందించడమే కాకుండా మిగులు ఎనర్జీని కూడా ఈ యొక్క పెట్టుబడిదారులు బయట అమ్ముకునే అవకాశం కూడా గ్రీన్ ఎనర్జీ పాలసీలో ఉన్న నేపథ్యంలో కూడా రైతు ఇక్కడ పెట్టుబడి పెట్టి రైతు ఇన్కమ్ పెంచడమే లక్ష్యంగా అయితే ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఈ యొక్క విషయాలన్నీ కూడా పెట్టుబడిదారులకైతే వివరించడం జరిగింది. మొదటి సమావేశంగా రైతుల ఆదాయ మార్గాలు పెంచే విధంగా ఈ యొక్క సమావేశం అయితే మొదటి సమావేశం దావోస్ పర్యటనలో భాగంగా మొదటి సమావేశం కొనసాగిందని చెప్పారు. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.